హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ఒక సినిమాను నిర్మించి దాన్ని రిలీజ్ చేసి తద్వారా డబ్బు సంపాదించడం అనేది ఎంత కష్టమైన పనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టెక్నాలజీ ఎంత పెరిగినా సినిమా మేకింగ్ ఎంత సులువుగా మారినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేయాలంటే కొన్ని నెలలు సంవత్సరాలు పట్టాల్సి వస్తుంది. గతంలో మాదిరిగా ఒక నెల 2 నెలల్లో సినిమాని పూర్తి చేసే అవకాశం లేదు. ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి సినిమాని పూర్తి చేసి విడుదల చేస్తే వెంటనే నెట్లో ఈ సినిమా ప్రత్యక్షమవుతోంది. అప్పుడు ఆ నిర్మాత పరిస్థితి ఎలా ఉంటుంది? అలా సినిమా ఫ్రీగా అందరికీ అందుబాటులోకి వచ్చేసరికి థియేటర్లకి వచ్చే ప్రేక్షకులు కరువైపోయారు. ఒకరి వల్ల సినిమా ఇండస్ట్రీలో నిర్మాతలందరూ నష్టపోతున్నారు. సినిమా ఇండస్ట్రీ పైరసీపై ఎప్పటి నుంచో పోరాటం చేస్తోంది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే ఒక వెబ్సైట్లో సినిమా వచ్చేయడం అందరికీ పెద్ద సమస్యగా మారింది. తమిళ్ రాకర్స్ అనే వెబ్సైట్ ఈ ఘాతుకానికి పాల్పడుతున్న వారిలో నంబర్ 1 అని చెప్పాలి. ఈ వెబ్సైట్ అడ్మిన్ని పట్టుకోవాలని కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఫలితం కనిపించలేదు. దాన్ని అలుసుగా తీసుకొని తమిళ్ రాకర్స్ పలానా సినిమాను పైరసీ చేయబోతున్నాను అని ప్రకటించి మరీ వెబ్సైట్లో పెట్టేవారు. ఇది ఒక సంచలనంగా మారింది. తమిళ్ రాకర్స్ పేరుతో ఓ వెబ్ సిరీస్ ని రూపొందించారంటే సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా తమిళ్ రాకర్స్ ఆట కట్టించారు పోలీసులు. దాని అడ్మిన్ అయిన జెఫ్ స్టీఫెన్ రాజ్ ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే విడుదలైన ధనుష్ సినిమా రాయన్ ని తిరువనంతపురంలోని ఒక థియేటర్లో మొబైల్ ద్వారా రికార్డు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ అరెస్ట్ వెనుక మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ భార్య ప్రమేయం ఉంది. ఎలాగంటే పృథ్వీరాజ్ హీరోగా నటించిన గురువాయర్ అంబల నడయిల్ అనే సినిమా రిలీజ్ అయిన రోజే పైరసీ చేసి తమిళ్ రాకర్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. దీంతో పృథ్వీరాజ్ భార్య సుప్రియా మీనన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు పక్కా సమాచారంతో స్టీఫెన్ ను అరెస్ట్ చేశారు. ఇది అన్ని సినిమా ఇండస్ట్రీలకు నిర్మాతలకు శుభవార్త అనే చెప్పాలి. ఎన్నో సంవత్సరాలుగా తాము ఎదుర్కొంటున్న ఈ సమస్యకు పరిష్కారం దొరికిందని, తమిళ్ రాకర్స్ అడ్మిన్ ని అరెస్ట్ చేయడం తమకెంతో ఊరట కలిగిస్తోందని నిర్మాతలు చెబుతున్నారు.